మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలపడనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా ఆయనను పార్టీ అధ్యక్షుడు జగన్ ఎంపిక చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో తాడేపల్లిలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై నాయకుల అభిప్రాయాల్ని జగన్ తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. దాంతో రాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స అదృష్టం పరీక్షించుకోనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక ఎన్నికల నగరానికి సంబంధించి యుద్ధం సిద్ధమైనట్లు అర్థమవుతా ఉంది. విశాఖపట్నంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖరారు చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ విశాఖపట్నం వాసులందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి బొత్స సత్యనారాయణని ఆయన నిర్ణయం మేరకు ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం. అయితే ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై ఆ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. పలువురు పేర్లు పరిశీలించినప్పటికీ సీనియర్ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుడి చేయి అనుకోవచ్చు బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారు. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం ఆగస్టు 6న ఆ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలవనుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. దాదాపుగా ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉన్న నేపథ్యంలో ఆ 14న పరిశీలన చేయనున్నారు. అలాగే ఆగస్టు 16న ఉపసంహరణకు గడువుగా ఈసీ నిర్ణయించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆగస్టు 30వ తేదీన ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆ ఉప ఎన్నిక జరుగుతున్నట్లు కూడా ఈసీ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తు, మండల ప్రజా పరిషత్ సభ్యులు కలిసి ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన ఆ ఓట్లను లెక్కిస్తున్నట్టు ఆ ఈసీ ప్రకటించింది. అయితే సెప్టెంబర్ 6వ తేదీన ఆ ఎన్నికల ప్రక్రియ కూడా ముగుస్తున్నట్లు కూడా తెలిపింది. వీటిలో ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నం జీఎంసీలో కార్పొరేటర్లు యలమంచిలి, నర్సీపట్నం, మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకి ఆ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తంగా చూసుకుంటే 841 ఓట్లు ఉన్నాయి. అందులో దాదాపుగా వైఎస్ఆర్సీపీకి ఒక్కదానికే ఆ పూర్తి బలం ఉన్నట్టు అర్థమవుతా ఉంది. దాదాపుగా ఆ వైఎస్ఆర్సీపీకి 615 ఉంటే ఆ టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి 215 ఓట్లు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే 11 స్థానాలు ఆ ఖాళీగా ఉన్నప్పటికీ ఆ కూటమి ప్రభుత్వంలో ప్రలోభాల పరం అయితే మొదలుపెట్టినట్టు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఈ ఎన్నికలు ఏదైతే 2024 అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం కూడా మొదటి జరగబోయే ఆ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వైపు ఉన్న నాయకులందరినీ కూడా ఇటువైపు తిప్పే మార్గాలన్నీ కూడా మొదలైనట్టు ప్రారంభమైనట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. అలాగే జీఎంసీలో ఉన్న 12 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కూడా గత 4-5 రోజుల క్రితం కూడా పార్టీ ఫిరాయించి టీడీపీ కండువా కట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. కొంతమంది జనసేన కండువా కప్పుకున్న పరిస్థితి ఉంది. అలాగే కార్పొరేటర్లతో కూడా మాట్లాడిన వైఎస్ జగన్ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీనేనని అధైర్యపడద్దని ప్రతి ఒక్కరు కూడా ఆ సమీక్ష సమావేశంలో ధైర్యం నింపారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఓటు హక్కున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో మాట్లాడాలని కూడా నిర్ణయించుకున్న నేపథ్యంలో టీడీపీ నుంచి అయితే మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఆ టికెట్ ఆయన ఆశించారు. కానీ పొత్తులో భాగంగా అది ఎన్డీఏ కూటమికి అయితే పోయిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే మరొకసారి ఎన్నికల సంగ్రామం అయితే మొదలవుతున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. సందీప్. నాగేశ్వరరావు, అంటే ఎమ్మెల్సీకి సంబంధించి బొత్సకు ధీటుగా కూటమి అభ్యర్థిగా ఎవరిని ప్రతిపాదించనుంది? కూటమి అభ్యర్థిగా ఇప్పటికే వాళ్ళు ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయనకి గతంలో కూడా వైఎస్ఆర్సీపీ నుంచి
టీడీపీ నుంచి వైఎస్ఆర్ టీడీపీ నుంచి గండి బాబ్జీ పేరు ప్రముఖంగా వినపడుతుంది. ఎన్డీఏ కూటమి కట్టిన తర్వాత ఆయనకి గతంలో విశాఖపట్నానికి సంబంధించి దక్షిణ నియోజకవర్గం సీటు మొదటగా ఆయనకి ప్రకటించిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి జట్టు కట్టిన నేపథ్యంలో ఆయనకి ఆ టికెట్ వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఆయన త్యాగం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన త్యాగాన్ని గుర్తుంచుకొని పార్టీ అధిష్టానం గండి బాబ్జీ పేరే ప్రథమంగా తీసుకొచ్చే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.